ఎటకేలకు కంటోన్మెంట్ బై ఎలక్షన్ కి సంబంధించినటువంటి అభ్యర్థి ఖరారు చేశారు. అంటే 2 రోజుల క్రితమే ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కంటోన్మెంట్ సీట్ పైన కంటోన్మెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ఎర్రవల్లిలో భేటీ అయ్యారు. వారిని కొద్దిమంది ఎవరైతే టికెట్ ఆశిస్తున్నారో గత కొంతకాలం నుంచి వారందరినీ బుజ్జగించారు. సింపతి కారణంగా, ఎందుకంటే సాయన్న 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు బీఆర్ఎస్ నుంచి. ఓటమి చెందిన తర్వాత మొన్న ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత అక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కంటోన్మెంట్ అభ్యర్థి లాసన్న ఇంత యాక్సిడెంట్ లో చనిపోయారు. అంతకుముందుకు సాయన్న చనిపోయారు. సాయన్న చనిపోయిన సంవత్సరానికి వాళ్ళ కూతురు లాస్యా నదిత ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి దాంట్లో 3 నెలల లోపలే ఆమె చనిపోయినటువంటి పరిస్థితి. సో అనివార్య కారణాల రీత్యా ఆమె మరణంతో బై ఎలక్షన్స్ వచ్చాయి. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. పార్లమెంట్ తో పాటు తెలంగాణలో జరగనున్నటువంటి ఈ ఉప ఎన్నికలో చాలా ఇంట్రెస్టింగ్ గా జరగనుంది ఈ ఎన్నిక. ఎందుకంటే కాంగ్రెస్ గతంలో మాటిచ్చింది, లాస్యా నందిత కుటుంబానికి సంబంధించినటువంటి సాయన్న కుటుంబం నుంచే అభ్యర్థిని ఖరారు కనుక చేస్తే ఈ ఎన్నికల్లో పోటీ చేయమంటూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వం పైన నిర్ణయం తీసుకోకముందుకే, తమ పార్టీ నుంచి అభ్యర్థి పేరు ఖరారు చేయకముందుకే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అభ్యర్థి పేరు ఖరారు చేశారు. బీజేపీ నుంచి గతంలో 2023 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసినటువంటి శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడంతో ఆయనకు టికెట్ కేటాయిస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఎటకేలకు ఈ ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి సమావేశంలో చాలా మందిని బుజ్జగించారు కేసీఆర్. అయినప్పటికీ కూడా ఆ కుటుంబంలో నుంచి వ్యక్తికే టికెట్ ఇవ్వాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. లాస్యా నందిత సోదరి నివేదితకు టికెట్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో ఈ అంశం పైన గతంలో లాస్యా నందిత చనిపోయిన కొన్ని రోజుల తర్వాత నివేదిత కేసీఆర్ ను కలిశారు. టికెట్ ఇవ్వాల్సిందిగా, పోటీకి సిద్ధంగా ఉన్నానంటూ ఆమె పార్టీకి తన నిర్ణయాన్ని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి పరిశీలిస్తున్నటువంటి కేసీఆర్ ఎటకేలకు ఈ రోజు ఆమె పేరు ప్రకటన చేశారు. ఈసారి కంటోన్మెంట్ బై ఎలక్షన్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంట్లో నుంచి 2 సభ్యులు కోల్పోయారు. మరి 3వసారి మళ్ళీ వారి ఇంట్లో నుంచే వారి సోదరి పోటీ చేస్తా ఉంది, లాస్యా నందిత సోదరి సాయన్న కూతురు. మరి ఆ సింపతి వర్కౌట్ అవుతుందా, ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకొని ఉన్నారు అనేటువంటిది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. గతంలో ఇదే కంటోన్మెంట్ లో లాస్యా నందిత, గద్దర్ కూతురు వెన్నెల, తర్వాత శ్రీ గణేష్, ఈ 3 ప్రధాన పార్టీలు పోటీ పడ్డాయి. అక్కడ మొదటి పొజిషన్ లో గెలుపు పొందినటువంటి లాస్యా నందిత ఉండగా, సెకండ్ పొజిషన్ లో శ్రీ గణేష్ ఉన్నారు, థర్డ్ పొజిషన్ లో గద్దర్ కూతురు వెన్నెల ఉన్నారు. కానీ ఈ ఎన్నికల్లో వెన్నెలకు టికెట్ కేటాయించలేదు కాంగ్రెస్ పార్టీ, శ్రీ గణేష్ కు కేటాయించింది. సో బీఆర్ఎస్ మాత్రం అదే కుటుంబానికి టికెట్ కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. కంటోన్మెంట్ ఎన్నిక మల్కాజ్గిరి సంబంధించినటువంటి, సికింద్రాబాద్ కి సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గాల ఎఫెక్ట్ పడుతుంది కంటోన్మెంట్ ఎన్నిక అనేటువంటిది. సో ఇప్పటికీ జిహెచ్ఎంసీ సరౌండింగ్ లో కనుక చూస్తే మోస్ట్ ప్రాబబ్లీ ఆల్మోస్ట్ అన్ని సీట్లను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మల్కాజ్గిరి పార్లమెంట్ లో గాని, సికింద్రాబాద్ పార్లమెంట్ లో గాని మొత్తం సీట్లన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. దాదాపు జిహెచ్ఎంసీలో ఎక్కువగా పింక్ జెండా ఎగిరింది. ఈ మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ఓటమి చవి చూసినప్పటికీ ఈ ప్రాంతంలో, అర్బన్ ప్రాంతంలో జిహెచ్ఎంసీ సరౌండింగ్ లో చాలా బలంగా ఉంది బీఆర్ఎస్. అదే తమకు కలిసి వస్తుంది అనేటువంటిది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉంది. ఎటకేలకు నివేదిత పేరు ఫైనల్ చేయడంతో నెక్స్ట్ బీజేపీ నుంచి అభ్యర్థి ఎవరు ఉండనున్నారు అనేటువంటిది ప్రస్తుతం చర్చ ప్రారంభమైంది. వచ్చేటువంటి ఎన్నికల్లో ప్రధానంగా లాస్యా నందిత సోదరి నివేదిత, ఇటు శ్రీ గణేష్ ప్రధానంగా తలపడేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఓవర్ టు స్టూడియో.